హాయ్ గైస్. సో గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా శ్రీమల్లిక్. యాజ్ యూజువల్ వెళ్ళాము, మళ్ళీ వచ్చేసామన్నమాట. 1 వీక్లో గైరం సంబరం ఉంటుంది అని చెప్పాను కదా నా బిఫోర్ బ్లాగ్స్ ఫాలో అయిన వాళ్ళకి. అండ్ ఏం తప్పుతుందండి, మొత్తం లగేజ్ మళ్ళీ ప్యాక్ చేసుకొని కిడ్స్తో అస్సలు ఈజీ కాదు. ఏంటంటే లగేజ్ సర్దుతున్న కొద్దీ అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్పేసి అలా ఉంటూనే ఉంటుంది మైండ్లో. అండ్ ఫుల్ లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు అయితే వీడియో చేయలేదు, ఎందుకంటే ప్రీవియస్గా ఆల్రెడీ పొంగల్కి వచ్చేటప్పుడు ఆ వీడియో చూపించాను కాబట్టి చూపించిందే మళ్ళీ చూపించి మిమ్మల్ని ఎందుకు బోర్ కొట్టించడం అని చెప్పేసి. అండ్ ఈ మధ్య ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానని మీతో షేర్ చేశాను కదా షార్ట్స్లో. అండ్ ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదే అనమాట. హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా కాస్ట్ 1200 పడింది. బట్ బ్యాగ్ అయితే మాత్రం ప్రైవేట్ జిప్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా చాలా బాగున్నది. హాయ్ చెప్పు. హాయ్. అయితే బ్యాగ్ చాలా చాలా బాగుందన్నమాట. సో ఈ సిఎంఆర్లో తీసుకున్నాము. ఇన్ కేస్ దీంట్లోనే మళ్ళీ ఎల్లో కలర్ కూడా ఉంది, ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకుంటారని చెప్పి. తెలిసిందా? నొప్పి వచ్చిందా? అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? సో మనీ వర్తే అనమాట. అండ్ యాజ్ యూజువల్గా తెచ్చిన లగేజ్ మొత్తం ఇప్పుడు సేమ్ సెల్ఫ్లో ఆర్గనైజ్ చేసేసుకోవాలన్నమాట. సో అక్కలు పెద్ద పాప పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళైతే బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చేసారనమాట. సో హేమ చెల్లి బాయ్ చెప్పింది, హాయ్ చెప్పింది. నువ్వు చెప్పు హాయ్. హాయ్ అది మరి హాయ్ అని చెప్పు. హాయ్. సో రెడీ టు రాక్ కదా, ఇంటి తీర్థాన్ని రాక్ చేద్దామా? తమ్ముడేడి అమ్మ బ్యాగ్. సో మొత్తం ఎక్కడ సర్దేసుకొని మళ్ళీ వీడియో అన్నది కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్ గైస్. సో ఇవన్నీ మా పెద్దోడు పెట్టండి, సర్ది కొద్దీ ఉంటాయి. వచ్చింది 2 డేస్కి, బట్ పిల్లలతో 1 or 2 పేర్స్ తీసుకొస్తే అస్సలు సరిపోదు. అండ్ గోపతి కూడా దగ్గరికి రమ్ము. గోపతి కూడా మనకి నచ్చింది వేసుకోవడానికి ఆ టైంకి మన మూడు ఎలా ఉంటుందో ఏమో తెలియదు. అందుకే ఎప్పుడు కూడా హోమ్వేర్ కానీ లేదా పండుగలోకి వేసుకోవడానికి కూడా ఎందుకన్నా మంచిదని చెప్పేసి కొద్దిగా ఎక్కువ క్యారీ చేస్తాను. ఏంటమ్మా మరి ఏడిదే స్టార్ట్ చేస్తారు గౌరవ్? అక్క ఏం చేసింది చెప్పు. ఏంటనేది చేతికి ఏం తీసు బాబాయ్ తేపోతుంది. అచ్చు బాబాయ్. సో మ్యాక్సిమం ఈ వీడియో అయితే రాగానే వదిలేసానండి. సో చూసే వాళ్ళకి రియలిస్టిక్గా ఉండాలి. ఎప్పుడు నేను మొత్తం వాయిస్ ఓవరే ఇస్తే మరీ అంత బాగోదు కదా అని చెప్పేసి అక్కడక్కడే నేను చూసారు కదా మా పిల్లలతో అలా ఉంటుందన్నమాట. రావడమే లేటు, వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేస్తారు. ముగ్గురు ఒకలాంటి వాళ్ళే. అండ్ ఇక్కడైతే నైట్ 10:30, 11 ఆ టైం అవుతుంది. అప్పటి వరకు మా పెద్దది పడుకోలేదు. అండ్ మా వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ ఎర్లీ అవర్స్లో లేచి పప్పుల వంటలు అవే మొదలు పెట్టాలి కదా. సో ఇక్కడ ఆయిబూర్ల కోసం అది ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఎంతమందికి ఆయిబూర్లు అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం, బట్ తినడానికి డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అవ్వలేదు కాబట్టి అంటారు కదా కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి, ఏమీ తినడానికి అస్సలు ఛాన్సే లేదు. సో వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మా చిన్నదైతే పడుకున్నట్టుంది, ఎక్కడ కనిపించలేదు. మా పెద్దది మాత్రం సారీ అండి చిన్నది కూడా పడుకోలేదు. ఇద్దరు కలిసి నైట్ 12 ఆ టైంకి
నాటకం వేస్తే నాటకానికి తీసుకెళ్ళమని ఒకటే గోల. మా బాబాయ్ ఏమో తీసుకెళ్ళి ఒకసారి చూపించి తీసుకొచ్చాకే వాళ్ళు పడుకున్నారు. ఏదైనా వాళ్ళు అనుకుంటే ఇంకా వాళ్ళని కాదు, బేసికల్గా పిల్లలే అలా ఉంటారు కదా. సో ఇక్కడైతే ఈ వీడియోలో కంప్లీట్గా పండగకి కావాల్సినట్టుగా ప్రిపరేషన్స్ అనమాట. పిండి వంటలు ఏం చేశారు అండ్ మా పిల్లలతో అల్లరి ఎలా ఉంది ఏంటి అన్నది. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో దట్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగా షూట్ చేయాలని చెప్పి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మళ్ళీ వీడియో రాగా వదిలేస్తాను, ఒకసారి చూడండి. పూరి ఇష్టం లేదా నీకు? ఇడ్లీ తింటావా? ఏమి తినవా? ఏమి ఆకలే లేదా నీకు? సరే ఇల్లేగైతే ఇచ్చే తమ్ముడికి, ఇచ్చే తమ్ముడికి. ఏంటా ఆ సోప్ నేమ్ ఏంటన్న? సోప్ ఏంటది? సోప్ ఏంటది? నేమ్ తెలుసా నీకు? చిన్నడా టెడ్డీ బర్ చూపించి, నేమ్ చూపించింది మీద ఏంటో చూస్తాను. నేమ్ సో చూసారు కదా, మా పెద్దోడితో అయితే మామూలుగా ఉండదు. టిఫిన్ కూడా వాళ్ళ చాయిసే, అన్నీ వాళ్ళ చాయిస్ అనమాట. మా చిన్నది చాలా చాలా ఇన్నోసెంట్ అండి, చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. తనకి రిలేటెడ్గా ఏ పనైనా తను చూసుకుంటుంది. ప్రతి విషయంలోని ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఇబ్బంది పెట్టే టైప్ కాదు. బట్ మా వాడు అలా కాదనమాట. ప్రతి దాంట్లోకి దూరుతాడు, అన్నీ ఆడికే కావాలంటాడు అనమాట. సో హైపర్ యాక్టివ్ అనమాట. సో ఇక్కడైతే ఫిష్ కర్రీ చేస్తున్నారు, ఒక సైడ్ ఏమో బూర్లు లడ్డూలు చేస్తున్నారు అనమాట, బూర్ల కోసం అని చెప్పి. సో తిన మా పెద్దమ్మ చాలా చాలా హెల్ప్ చేసిందనమాట. పండగ ఒక రోజు ముందు వచ్చి మ్యాక్సిమం చాలా హెల్ప్ కాదు, మ్యాక్సిమం పిండి వంటలు మొత్తం గారెలు, బూర్లు, బిర్యానీ, చికెన్ అన్నీ తనే చేసేసింది ఒక చేయి మీద. ఒక ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే ప్రెజెంట్ డేస్ని బట్టి పొయ్యి దగ్గర కూర్చొని వంటలు అంత పేషెన్స్గా చేసేవాళ్ళే అస్సలు ఉండట్లేదు. బట్ పూర్వంలో అమ్మమ్మ, తాతయ్య ఆ టైంలో అలా కాదు, ఇంటి చుట్టూరు అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. దట్టు మనకు కూడా అంటే మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా కూర్చొని హ్యాపీగా ప్రతి పిండి వంటలు చేసుకుని అంత యాక్టివ్గా ఉండేవారు అనమాట. కొంచెం కూర్చొని సరిచేయమా? ఎప్పుడొచ్చినా 500 పదాలు ఎత్తున్నారా? నాయుడు ఇంటికి సంతోషంగా వచ్చావా? నాయుడు చూస్తుండగా ఎట్ల మీద రాత్రి ఎత్తున్నావా? ఈ గైరాం పండగతో నాయుడు 500 పదాలు ఎత్తున్నారా? ఇది నాయుడు అప్పల బాబు ఇంట్లో ఎట్టు సంతోషంగా నాయుడు పేరు మీద ఉండాలి. చుడుకోలు ఎట్టు పెట్టు పట్టుకో. ఏమన్నా అలాగే పట్టుకో.
తెలుగులో చెప్పు. పెట్టించాను. బేసికల్గా పెద్దవాళ్ళు ఎవరినైనా తిట్టేటప్పుడు నీకన్నా గంగిరేది బెటరు అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. సో గంగిరేది ఆయన ఎలా చెప్తే అలాగే చేస్తుంది. అది చూసి చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ మీన్ వైల్ ఇక్కడ పిండి వంటలు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అనమాట. సో ఇందాక చెప్పొచ్చాను కదండి, ఇంతకుముందు పూర్వంలో చేస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేకపోయాయి. ఏ పనైనా చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. హార్డ్లీ 5 minutes కూర్చుంటేనే పొయ్యి దగ్గర కూర్చోవడానికి ఈ హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, ఇంకేమైనా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి టైంలో కూడా మా పెద్దమ్మ చాలా నీట్గా చేసి పెట్టిందని చెప్పి నాకు అనిపించింది. అండ్ ఇక్కడైతే మా చిన్నోడితో కొద్దిసేపు అలా కాలక్షేపం చేసాము. మా అక్క బావగారి కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళకి వర్కింగ్ వాళ్ళకి అలాగే ఉంటుంది. ఏ పండుగైనా పబ్బానికైనా సరే ఆన్ టైంలో అట్లీస్ట్ పిల్లలైనా ముందుగా పంపించారు. దానికి సో హ్యాపీ అనమాట. ఎందుకంటే మా వాడు మామూలు అల్లరు కాదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. వాడికి ఆడుకోవడానికంటూ ఒకళ్ళు లేకపోతే ఇంకా ఇంకా బేబస్ని సృష్టిస్తారనమాట. చూశాడు కదా ఇక్కడ వాళ్ళ నాన్న కనిపించినంతసేపు ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడనమాట. అవును, ఇందాక నేను అది తీసి చైర్లో పెట్టాను. అవి లేకనంట అడిగాడు నన్ను, నాకు షూస్ అయ్యి లేవు అని చెప్పలేసుకొచ్చాడు లోపలికి. ఏరా అంటే షూస్ లేవు ఇవి అంటున్నాడు. కన్వర్సేషన్ చూస్తే ఆర్ వింటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. మా వాడి షూస్ మిస్సింగ్ అనమాట. ఆ షూస్ అయితే నేను నిజంగా ఫస్ట్ క్రైలో చాలా చాలా వెతికి కనుక్కున్నానండి. నాకు బాగా నచ్చాయి. వన్స్ ఇంటికి తెచ్చిన తర్వాత వాడి కాల్కి వేసిన తర్వాత ఇంకా క్యూట్గా అనిపించాయి. అవి ఎలా మిస్ అయ్యాయో కూడా తెలీదు. షూ ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా అలాంటి షూ కోసం నేను ట్రై చేశాను. ఆల్రెడీ ఒకటి ఆర్డర్ పెడితే అది సైజు ఫిట్ అవ్వలేదు. మళ్ళీ దాన్ని రిటర్న్ చేయాల్సి వచ్చింది. సో ఏం చేస్తామో జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాల్ని ఎంత ఇష్టమైందన్నా అప్పుడప్పుడు వదిలేక తప్పదు. పర్సనల్గా వాడికన్నా ఆ షూ నాకు ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఆడికి కూడా చాలా ఇష్టమైంది. ఆ షూకి దిష్టే తగిలింది. ఎవరు వచ్చినా అబ్బా గోపతి నీ షూ చాలా బాగుంది అనేసి అనేవారు. బట్ ఏం చేస్తాం, కాకపోతే వాడు ఆ షూ కోసం పేచి పెట్టినప్పుడల్లా అయ్యో అని అనిపిస్తుంది అనమాట. గోపతి చూసుండదు ఇంకా అంతవరకు వెళ్ళదు. గోపతి చూస్తుంది, దేవం చూస్తుంది, చూస్తారు చూడమ్మా ఇది చూడంటది. నాకు తెలిసి ఈ వరల్డ్లో గోపతికి నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది కిచెనే. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ కిచెన్లోనే ఉంటాడు. అండ్ ఇష్టమైన పని ఏమైనా ఉందంటే అది కుకింగే. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. ఎప్పుడు గిన్నెలతోటి ఆడుతూ ఉంటాడు. నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఈ విషయం తెలుసు అనమాట. ఇప్పటికీ కూడా బిర్యానీ ఎలా చేయాలో చెప్తాడు, సేమ్ ఎలా చేయాలో స్టెప్ టు స్టెప్ ప్రతిదీ చెప్పేస్తాడనమాట. సో వాడికి కిచెన్ అయినా కుకింగ్ అయినా అంత ఇష్టం అనమాట. సో నా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మ్యాక్సిమం కిచెన్ వెజల్స్ తోటే ఆడతారు అని చెప్పి. కానీ గోపతి విషయానికి వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ పండగ కదండి, ఇంటి ముందు నుంచి ఏది వెళ్ళినామో వాడైతే దాన్ని ఆపకుండా పంపించడు. ఈ బొమ్మలకి దానికి అదంతా పక్కన పెడితే ఐస్ క్రీమ్ అండి, ఆ బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కాదు, ఆ ఐస్ క్రీమ్ కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీడి ఏడుపు తట్టుకోలేము. సో ఇలా బెలూన్స్ కానీ టాయ్స్ కానీ కొనడానికి అంత ఇబ్బంది అనిపించదు. బట్ రోజుకి చెప్తే నమ్మరు 3-4 ఐస్ క్రీమ్స్ ఇట్టే తినేసేవాడు. వాళ్ళని ఎలా ఆపుతామండి, అసలు ఆపలేము కదా. బట్ ఇంకేం చేస్తాం, పండగకంటూ వెళ్ళిన తర్వాత ఇంకా అలాంటివి జరుగుతూ ఉంటాయి. లైట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను పండగలోకి వెళ్ళకూడదు అయినా వెళ్ళాను అనుకున్న వాళ్ళకి నేనైతే చాలా ఫ్రీగా ఉన్నానండి. హెల్త్ పరంగా
పరంగా కానీ అన్నీని. బట్ పండగ మళ్ళీ మళ్ళీ రాదు. నేనేమి ఎంజాయ్ చేసేసి ఏవేమో చూసేయడానికంటూ వెళ్ళలేదు. గైరమ్మ తీర్థం అంటేనే నాకు సెంటిమెంటు. సో గౌరీ పార్వతికి దండం పెట్టుకొని వచ్చేద్దాము అని చెప్పి ఆ సెన్స్లో ఒకసారి వెళ్ళొచ్చేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. ఇంక అంతవరకు వెళ్ళిన తర్వాత పిల్లలతో అది కూడా రిటర్న్ నార్మల్గా వచ్చేలేము కదా, ఒకసారి అటు ఇటు చూసుకొని తల్లికి నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి దండం పెట్టుకున్నాను. అండ్ నా కోసమే కాదు, నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడి నుంచి అయితే వీడియో రాగా ఉంచడానికి చూస్తాను, మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తాను. సో నాకు నా జర్నీలో అందరూ తోడుంటూ నా వీడియోస్ చూస్తూ నాకు కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఏ లాట్ అండి. ఇట్ మీన్స్ ఏ లాట్ టు మీ. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది, 100 సార్లు నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూసుకునేదాన్ని. ఒక్క వ్యూ అన్న వచ్చింది, అటు 2 వ్యూస్ వచ్చినా బాగున్నా, ఒక సబ్స్క్రైబర్ పెరిగారా లేదా అని చెప్పి. సో అక్కడి నుంచి ఇప్పుడు ఆల్రెడీ నా 3K సబ్స్క్రైబర్స్ జర్నీ ఇంతవరకు అంత ఈజీగా జరగలేదండి. మధ్యలో బోల్డ్ అండ్ అప్ అండ్ డౌన్స్ చూశాను. ఇంకా మీ హెల్ప్తో నేను ఇంకా ఈ సెక్టర్లో గ్రో అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చితే మీకు ఏం చేయాలో మీకు తెలుసు. సో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయడం మర్చిపోకండి. సో తీర్థంలో చాలామంది తెలిసిన వాళ్ళు కనిపించారండి. అంటే ఇంతకుముందు బొడ్డుపల్లిలో మేము ఉంటున్న నైబర్స్ కూడా వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్ వాళ్ళును. అండ్ అక్కడి నుంచి వాళ్ళతో పాటు కంటిన్యూగా సంబరం చూసి చాలా ఎంజాయ్ చేసాము. అండ్ గాజులు అంటే అమ్మాయికి ఒక సెంటిమెంట్గా ఉంటుంది కదా. సో నేనైతే ఏమీ కొనుక్కోలేదు. అన్నెసెసరీగా ఎలాంటి డబ్బులు యూజ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో ఇప్పటికే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, అవే యూజ్ చేయట్లేదు. సో ఉన్నప్పుడు నీడ్ ఉన్నప్పుడే నేను ఏదైనా కొంటాను. అదర్ దట్ ఏది ఎలా పడితే అలా తీసుకొని అమౌంట్ యూజ్ చేసే టైప్ అయితే అస్సలు కాదనమాట.
తగ్గదా తగ్గదా అదే తగ్గదా అంటే అది దాని సైజ్ పడు అన్ని దానికి ఇచ్చే వీడియో తీయడం అవ్వట్లేదు చూపించు ఏది హేమా హేమా ఏది బుజ్జి ఝాన్సీ దగ్గర ఉంది అత్త 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 ఏంటది హాయ్ అత్త ఏంటి ఏదో ఒకటి మాట్లాడే కన్నా పండగ వ్లాగ్ వాయిస్ అన్నది రాగా వదిలేస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని రాగా వదిలేసాను అనమాట. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వ్లాగ్స్.